హాయ్ అండి అందరికీ. ఇవాళ యాజ్ యూజువల్ మనతో పాటు శ్రీకాంత్ సౌమ్యాజులు గారు ఉన్నారు. లాస్ట్ వీక్లో మనం కొంత ఇంట్రడక్షన్ అయితే నేర్చుకున్నాం కదా. ఇవాళ కొంచెం నక్షత్రాలలో మొదటిది కృతికా నక్షత్రం గురించి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఇవాళ కృతికా నక్షత్రంలో మనకి దానికి సంబంధించిన మంత్రము, దానికి సంబంధించిన గుర్తు, సింబల్ అలాంటివి ఏమైనా చెప్తారా సార్? ఓకే, కృతికా నక్షత్రంతో ఏం మొదలెడుతున్నాం అది కదా. కృతికా నక్షత్రము చంద్రుడు ఉచ్చ పొందే నక్షత్రము. మొట్టమొదటిగా నక్షత్రాలు నేర్చుకోవాలి అంటే కృతిక దగ్గర మొదలెట్టాలి. నక్షత్రాలన్నీ కృతికతో మొదలై భరణి దగ్గర ముగుస్తాయి. రాసులు మాత్రం మేషం నుంచి మొదలై మీనంలో ముగిసి, మనం సాధారణంగా నేర్చుకునేది అశ్విని భరణి కృతిక అయినా సరే వేదాల ప్రకారము నక్షత్రము కృతిక నుంచి మొదలవుతుంది. అందుకే మంత్రాలు, వేద మంత్రాలు రాసినప్పుడు కృతిక గురించి మొట్టమొదటి మంత్రం కృతిక మంత్రం ఉంటుంది ఎక్కడైనా సరే. మనం తీసుకుంటున్న మంత్రాలు తైత్తిరేయ బ్రాహ్మణాలో నుంచి ఉన్నవి. దాని తర్వాత మీకు వేద మంత్రాలు నక్షత్ర ఇష్టి అని అంటాం, ఋగ్వేదంలో వాటిలో ఉన్నాయి. దాని తర్వాత యజుర్వేదంలో కూడా అవి కంటిన్యూ చేశారు. ఇప్పుడు నేను తీసుకుంటుంది శుక్ల యజుర్వేదంలో ఉన్న తైత్తిరీయ బ్రాహ్మణాలో నుంచి వచ్చిన మంత్రాలు. కృతిక ఎలా ఉంటుందంటే అగ్నేః కృతిక శుక్రం పరస్తాత్ జ్యోతిర్ అవస్తాత్, ఇది మంత్రం. అగ్నేః, అగ్ని కృతికను కాపాడుతోంది. జ్యోతి అవస్థాత్లో ఆఖరణ జ్యోతిగా వెలుగుతోంది. శుక్రం అంటే ప్రజ్వలిల్లుతోంది. శుక్రం అంటే బాగా వెలుగుతున్న దాన్ని శుక్రము అని అంటారు. కనుక దీనికి అధిదేవత అగ్ని. సింబల్ వచ్చి బ్లేడ్, కట్ చేసే బ్లేడ్, లేదా మనం ఇంట్లో వాడే చాకు, లేదా పదునుగా ఉన్న ఏ ఆయుధమైనా సరే. పదునుగా ఉన్న ఆయుధం ఏం చేస్తుంది? ముక్కలు చేస్తుంది. సో ఏదైనా ముక్కలు చేసి చూసేది కృతిక. ముక్కలుగా చేసేది, లేదా కత్తెర కూడా కొన్ని చోట్ల కత్తెర ఇలా కూడా వాడతాం. కృతికలో కత్తెర ఎందుకు ఉంది అని అంటే, పుట్టగానే ముందు తల్లి దగ్గర నుంచి మనం ఎలా వేరు చేయబడతామో మన బొడ్డు కోయడము అని అంటారు. కాబట్టి ఆ బొడ్డు తల్లికి బిడ్డకి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని ముందు కత్తిరిస్తాం. కత్తిరించి ఆ ఇద్దరిని వేరు చేస్తాం. మనం తల్లి దగ్గర నుంచి విడివడి నోటితో ఆహారం తీసుకోవడం అప్పుడు మొదలెడతాం. అదే కృతిక. కృతికలో నగ్నంగా పుడతాం. అప్పటిదాకా తల్లి కడుపులో తల్లి జాగ్రత్తగా మనల్ని భరణి నక్షత్రంలో జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుంది. కృతికలో పూర్తి నగ్నంగా బయటకు వస్తాం. కనుక కృతికలో నిజాలు దాగవు. కృతికా నక్షత్రము లగ్న సంబంధమై ఉన్నప్పుడు, కృతికా నక్షత్రము షష్టమ రాజ్య సంబంధమైనప్పుడు, అంటే 6వ ఇంటికి 10వ ఇంటికి సంబంధం వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితంలో నిజాలు దాగవు. ఓకే, నిజాలు దాగవు అని అంటే ఎక్కడైనా అబద్ధం చెబుదాం, తెలియకుండా ఉంచుదాం అంటే కుదరదు. ఎందుకంటే కృతికలో పూర్తి వెలుతురుంది, జ్యోతి ఉంది. ఆ జ్యోతి వలన ఏదైనా కనిపించే, చిన్నదైనా బాగా క్లుప్తంగా చెప్పాలంటే ఇది నాది పూర్తి వీడియో ఉంటుంది, 2 గంటల వీడియో, పూర్తి వీడియో ఉంటుంది. ఆ వీడియో చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ఛానల్లో. freevedicastro.comకి వెళ్ళి పూర్తి సింపుల్ ఫ్రీ వీడియోస్ చేశాను నేను. 2 గంటలు ఒక్కొక్క నక్షత్రంది. దాంట్లో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అది నేర్చుకుంటే చాలా మంచిది.